ఐదేళ్లుగా ఎదురు చూస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు చివరిగా పండుగ సమయం వచ్చేసింది. హరిహర వీరమల్లు సినిమా సరిగ్గా 3 వారాలు థియేటర్స్ లోకి రాబోతుంది. దానికి ముందే థియేట్రికల్ ట్రైలర్ తో మేకర్స్ అంచనాలు మరో లెవెల్ కి తీసుకెళ్లారు. ఈ ట్రైలర్ చూస్తే ఫ్యాన్స్ మాత్రం ఇదేంటి ఇలా ఉందా అని ఎగిరి గంతేస్తున్నారు. అసలు ఈ ట్రైలర్ లో ఏముంది? పవన్ గారి లుక్స్ ఏంటి? విజువల్స్ ఎలా ఉన్నాయి? ఎక్కడ లోపాలున్నాయి? అసలు ఈ సినిమాపై అంచనాలు నిజంగా ఎంత పెరగడం రీజన్ ఏంటి అన్న ఈ వీడియోలో చూద్దాం. క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్ లో తీస్తున్న ఈ పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ మూవీలో పవన్ కళ్యాణ్ ఒక వీరుడు గాని రాబిడ్ హుడ్ లాంటి హీరో గాని కనిపించబోతున్నాడు. మొఘల్ సామ్రాజ్యాన్ని దోచే వీరుడు కథతో కోహినూరు డైమండ్, ఔరంగజేబ్, బ్రిటిష్ శాసనాలు ఇలా చారిత్రక నేపథ్యాలు కలిపి ఒక పెద్ద విజువల్ స్పెక్టాక్యులర్ చూపిస్తామంటూ మొదట్లోనే హైప్ చేశారు. మధ్యలో కొన్నిసార్లు షూటింగ్ ఆగిపోవడం, రాజకీయాలు, డేట్స్ సమస్యలతో ఫ్యాన్స్ కొంచెం నిరాశ చెందారు. కానీ ఇప్పుడు ట్రైలర్ ఒకే ఒక్కసారి అందరినీ మళ్ళీ ఊపేసింది. ట్రైలర్ లో చూపించిన 3 పవర్ఫుల్ డైలాగ్స్ ఈ ట్రైలర్ స్పెషల్ ఏంటంటే కేవలం 3 డైలాగ్స్ తోనే మేకర్స్ అసలు కథని అర్థమయ్యేలా చేశారు. హిందువులుగా జీవించాలంటే పన్ను కట్టాల్సిన సమయం అంటే అప్పటి పాలకులు ఎలా అణచివేశారో క్లారిటీగా చూపించారు. ఈ దేశ శ్రమ పాదాల కింద నలిగిపోతున్న సమయం, దేశంలోని వర్కింగ్ క్లాస్ ఎంత దారుణంగా ఉండేదో చెప్పేశారు. ఇక ఒక వీరుడు కోసం ప్రకృతి పురుడు పోసుకుంటున్న సమయం, అసలు వీరమల్లిని ఎలా విప్లవాత్మకంగా హీరోగా చూపించబోతున్నారో చూపించారు. ఇతర సినిమాలో ఈ స్థాయిలో కథని ఇలా క్లారిటీగా చూపించడం అరుదు. కాబట్టి ట్రైలర్ పై పాజిటివ్ రివ్యూస్ ఎక్కువగానే వస్తున్నాయి. ట్రైలర్ లో పవన్ కు ఇచ్చిన ఎలివేషన్ పీక్స్ లో ఉన్నాయని చెప్పాలి. కోహినూరు డైమండ్ అంటే ఎంత విలువో మనకు తెలిసిందే. దాన్ని జోడించి వీరమల్లుకి పెద్ద వెయిటేజ్ ఇచ్చారు. అందులో కూడా పులిని వేటాడే బెబ్బులిని చూస్తారు. అది పవన్ చెప్పే డైలాగ్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ ఇచ్చేస్తుంది. ఇలాంటి డైలాగ్ డెలివరీ పవన్ యూనిక్ సెల్లింగ్ పాయింట్. ఇంకో ప్రత్యేకత హైలైట్, మన ప్రధాని మోడీ గతంలో చెప్పిన ఏ పవన్ నహి ఆన్ ది హై డైలాగ్ ట్రైలర్ లో వాడటం, ఇది ఫ్యాన్స్ కు ఒక కొత్త జోస్ ఇచ్చేసింది. దీని బాబీ డియోల్ విలన్ రోల్ లో ఆంది వచ్చేసింది అంటూ ఎలివేట్ చేయడం అదిరింది. ఔరంగజేబ్ గా బాబీ డియోల్ చాలా పవర్ఫుల్ గా కనిపిస్తున్నాడు. ఈ మధ్య ఆశ్రమ్ వెబ్ సిరీస్ తర్వాత ఈ లుక్ కూడా బాబీకి సూపర్ సెట్ అయింది అని అంటున్నారు. ట్రైలర్ లో విజువల్స్ అంటే అసలే డీటెయిల్, కోటలు, యుద్ధ భవనాలు, బట్టాలు, గుర్రాలు, పరుగు, మొఘల్ ఆర్మీ అన్ని రిచ్ గా కనిపిస్తున్నాయి. డైరెక్టర్ క్రిష్ మైతి, నిర్మాత ఏఎం రత్నం పెట్టిన బడ్జెట్ ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తోంది. కానీ కొన్ని ఫ్రేమ్స్ లో సీజీ వర్క్ ఇంకా మెరుగ్గా చేయొచ్చేమో అని కొందరు సూచిస్తున్నారు. ముఖ్యంగా క్లౌడ్ ఎఫెక్ట్స్, హార్స్ రైడింగ్ సీక్వెన్స్ లో ఫైనల్ టచ్ చేయాల్సి ఉంది. నిధి అగర్వాల్ కు ఈసారి మంచి స్కోప్ ఉన్నట్టు ట్రైలర్ లోనే అర్థమవుతుంది. ఆమెకు పీరియాడికల్ కాస్ట్యూమ్స్ బాగా సూట్ అయ్యాయి. మరో హైలైట్, ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి ఇచ్చిన బీజిఎం. సామాన్యంగా పీరియాడికల్ మూవీస్ లో బాణీలు నెమ్మదిగా ఉంటాయి. కానీ ఇక్కడ పవర్ స్టార్ మాస్ ప్రెజెన్స్ కి తగ్గట్టు ట్రమ్మింగ్ చేసి ఇచ్చాడు. అందుకే చాలా మంది కీరవాణి బీజిఎం సూపర్ అని చెప్పేస్తున్నారు. ట్రైలర్ ఎంతో జాగ్రత్తగా డిజైన్ చేసినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ డైలాగ్ డెలివరీ, యాక్షన్ ఫైట్స్, బాబీ డియోల్ విలన్ రోల్, గ్రాండ్ సెట్ డిజైన్ ఇవన్నీ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ ఇచ్చేస్తాయి. మరిక అసలు సినిమా ఎలా ఉంటుందో చూడాలంటే జూలై 24 వరకు వెయిట్ చేయాలి. పవన్ రాజకీయాలు బిజీగా ఉన్న సినిమాల్లో కూడా ఇంత మాస్ గా కనపడటం హార్డ్ కోర్ పవర్ ఫ్యాన్స్ కి పండగే. ఇప్పుడు మీ అభిప్రాయం ఏంటి? హరిహర వీరమల్లు ట్రైలర్ మీకు ఎంతవరకు నచ్చింది? ఎక్కువ హైప్ కరెక్ట్ అని అనిపిస్తుందా, లేక ఇంకోసారి సీజీ తప్పిదాలు ఉంటాయేమో అని డౌట్ వస్తుందా? మీ అభిమాన డైలాగ్ ఏది కింద కామెంట్ లో చెప్పండి. ఇలాంటి పవర్ స్టార్ అప్డేట్స్, ట్రైలర్ రివ్యూస్, విశ్లేషణల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో కలుద్దాం.